అందరికీ నమస్తనులా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మంచి మంచి కుల్లం కుల్లం ముచ్చటతో మళ్ళీ వచ్చేసిన నేనైతే ముందుగా హెడ్లైన్ చూద్దాం పర్రి. కన్నీళ్లు పెట్టుకున్న కనికరించని ఫారెస్ట్ అధికారులు, సంపినా మా భూముల నిలిచిపెట్టమంటున్న రైతన్నలు. కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమార్ అన్న సవాల్. దమ్ముంటే సింగరేణి పరిధిలున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చేస్తున్నాడు డిమాండ్. సూర్యాబాయిని చేసిండ్రు పోలీసులు అరెస్టు, బంగారం పేరుతోటి చేసిండు అరెస్టు. ఆయన ఇంటి పేరు తన్నీరు, ఆయన ఎప్పుడూ దూడ్చేది పేదోళ్ళ కన్నీళ్లు. రైతేడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడది అంటారు కదా అనుల్లా. కానీ గీన రైతులను ఏడిపించడే పని పెట్టుకున్నారట అటవీ శాఖ అధికారులు. ఇంతకీ గీ రైతన్నలకు వచ్చిన బాధ ఏంది, వాళ్ళ ఏడుపుకు కారణమేందో చెప్తాపండ్రి. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పులుస గ్రామ శివార్ల అటవీ భూమిని జేసీబీ తోటి సదును చేయనికి వచ్చిండ్రట అధికారులు. ఇక రైతన్నలంతా అడ్డుపడ్డారన్నట్టు. ఇక మా తాత ముత్తాతల కాలంకించి ఈ భూములనే నమ్ముకొని బతుకుతున్నాం, మా దగ్గర హక్కు పత్రాలు కూడా ఉన్నాయి, మీరు గిట్లా వచ్చి గుంజుకపోతే మా పిల్లలను ఎట్లా పోషించాలని రైతులంతా ఫారెస్ట్ అధికారులను నిలదీసిండ్రు. ఉన్నొక్క భూమి పోతే కుటుంబాలతోటి రోడ్డున పడతామని ఆవేదన చెందుతుండ్రు రైతన్నలంతా. उनसे लड़ो, उनको पूछो हमको क्यों दिए बोल के। हमको ये करके खाने के वास्ते आज कल नहीं, 65 से 2019 तक दिए वाला है, 19 के बाद नहीं दिए हमको। तुम लोग हमको क्या एक बात कर पेपर दिए जो जमीन हमारे बच्चे का घास छोड़ मार डालना क्या। సింగరేణి పొగ్గు మీద మళ్ళా రాజకీయం రగులుతుంది. అగో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ సర్కార్ కు సూటిగా సవాల్ ఇసిరిండ్రు. కోల్ బెల్ట్ ఏరియాల ఉప ఎన్నికలు తీసుకురండ్రి, అప్పుడు ప్రజలు సింగరేణి కార్మికులు ఓట్లతోనే మీకు బుద్ధి చెప్తారనుకుంటా వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. గా ముచ్చట పురా దర్శకుందాం పండ్రి. సింగరేణిలా 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాలేదని నిరూపించాలంటే కోల్ బెల్ట్ పరిధిలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించాలని డిమాండ్ చేసిండ్రు. ఉప ఎన్నికలు పెడితే సింగరేణి కార్మికులు ప్రజల ఓట్లతోటి తీర్పు చెప్తారని, అప్పుడు అసలు నిజం బయటకు పడుతుందని ఇగో బాల్కా సుమన్ అన్న అంటుండు. మరి ముచ్చటేందో ఏడదాకా పోతుందో చూడాలి. మరి చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే, వాళ్ళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి, అప్పుడు ప్రజలు సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్ కూడా జైలు దగ్గర నుంచి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన ఒక్కడికి చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి అలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా.
ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పగానే జనాలు నమ్మి ఎగబడతారుగా. విదేశాల నుంచి తక్కువ రేటుకి వస్తుందంటే ఇంకా ఎగబడతారు. అసలు గట్లనే ఉంటారు అనుకో జనాలంటే. కానీ గీడ చూసిరా ఒక మోసం. గీ అన్నను చూసిరు కదా నుల్లా, అన్న ఇగో లక్షలు వసూలు చేసిండట బంగారం తెప్పిస్తాను అనుకుంటా. మెరిసేదంతా బంగారం కాదని ఉత్తనే అన్నారా పెద్దలు. ఈ ముచ్చట చూస్తే మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. పొర్రి తక్కువ ధరకే బంగారం ఇస్తారనగానే ఇక ఎగబడతారు జనాలంతా. ఇక అమ్మ లెక్కల మురుపమైతే చిన్నగా ఉండదు పో. ఇయో గట్లనే ఇయో గిడ జనాలంతా మోసపోయిండ్రు. సూర్యకుమార్ అలియాస్ సూర్యబాయ్ అనే గీ అన్న విదేశాల నుంచి తక్కువ రేటుకు బంగారం తెప్పిస్తా అని చెప్పి జనాల కాడికెళ్ళి లక్షలు వసూలు చేసిండట. ఇంకా తోపు ముచ్చట ఏందంటే ముఖ్యమంత్రి పెద్ద పోలీస్ ఆఫీసర్లతోని నాకు మస్తు దోస్తానుందని నమ్మించిండట. అత్తాపూర్ పోలీసోళ్ళు కేసు నమోదు చేసి సూర్యబాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమందిని ముంచిండో అని ఎంక్వైరీ కూడా తీస్తున్నారట. చేసే సాయం చిన్నదైనా మనసు గుండె నిండా ఉండాలి అనే సామెత యాదున్నదా నుల్లా? ఆయన పేర్లనే ఉన్నది మంచితనం. రాజకీయం పక్కకు పెడితే గీసంటి మంచి పనులు చేసేటోళ్ళు ఉండబట్టే ఇంకా మానవత్వం బతికే ఉన్నది అనిపిస్తది. ఆయన ఇంటి పేరు తన్నీరు. ఆయన ఎప్పుడు దూడ్చేది మాత్రం పేదోళ్ళ కన్నీరు. హరీష్ రావు సార్ను గింతగానం ఎందుకు పోగొడుతుంది అనుకుంటారు కదా నుల్లా. ఒక వికలాంగుడి బాధను చూసి చెల్లించిపోయిండు. ఏకంగా 5 లక్షల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాల్ను అందజేసిండు అన్నట్టు. అందుకే అంటారు కదా నుల్లా పెద్దలు, చేసే సాయం చిన్నదైనా మనసు గుండెల నిండి ఉండాలని. కాలు పోయి నడవలేక బాధపడుతున్న గీ అన్నకు కాలిచ్చి నడిపించిండు హరీష్ అన్న. ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం.